సజీవుడైన దేవునికి స్తోత్రములు. ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు. 2025 డిసెంబర్ 17వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం నిర్గమకాండం 15వ అధ్యాయం 25వ వచనం. యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగితే అది అరణ్యయాత్రలోని ప్రారంభ ఘట్టం. ఎర్ర సముద్రము నుండి జనులు షూరు అరణ్యములోనికి వెళ్ళు దారిలో 3 దినములు నడవగలిగారు. అక్కడ వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరగలిగారు. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు తాగలేకపోయారు. అప్పుడు మోషే దేవునికి మొరపెట్టగా దేవుడు ఒక చెట్టును చూపగలిగాడు. దానిని నీళ్లలో వేయగా చేదైన నీరు మధురముగా మార్చబడగలిగాయి. నిర్గమకాండం 15వ అధ్యాయం 22 నుండి 25 వరకు చూడగలిగితే ఈ మాటలు మీరు చూడగలరు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ఎరుగబడని చెట్టు ఏదైనా తోటలో జీవవృక్షంగా ఉండగలిగాది. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అను ప్రవచనం దావీదు కుమారునిగా సంబోధించబడిన క్రీస్తులో నెరవేర్చబడగలిగాది. యెషయా 11వ అధ్యాయం 1వ వచనం. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను అతడు పెరిగెను. నిజమే, క్రీస్తు జననము, పరిచర్యా విధానము మరియు శిలువ మరణమును గూర్చిన ప్రవచనములతో యెషయా గ్రంథమంతా నిండి ఉన్నది. మొద్దు నుండి పుట్టిన చిగురు ఎదిగి ఫలించెను. ఆయనే నిజదేవుడు, లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు. మోషే ఎరుగని చెట్టు మరియు మారా చేదును మధురమైన జలముగాను చేసిన చెట్టు జీవవృక్షం అనగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ఆయన మారా జలమును స్వస్థపరచగలిగాడు. స్వస్థతకు సంబంధించిన గొప్ప వాగ్దానాన్ని దయచేయగలిగాడు. వాక్యం చెబుతుంది, నేను ఐగుప్తీయులు కలుగజేసిన రోగములలో ఏదీ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమకాండం 15:26లో మనము చూడగలము. ప్రభువునందు ప్రియమైన వార్లారా, మరణకరమైన వ్యాధి నుండి స్వస్థత పొందిన రాజగు హిజ్కియా, ఆయనే నాకు మాట ఇచ్చాను, ఆయనే నెరవేర్చెను, నా కలిగిన వ్యాకులము నుండి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకోగలను అని ఆవేదన చెందగలిగాడు. నిజమే, రోగపీడితులు తమ యొక్క బలమంతటిని కోల్పోయిన వారై అల్లాడుచుండుట నిజముగా చేదైన జీవితమే. హిజ్కియా కన్నీటి ప్రార్థన అతనికి ఆయుష్కాలాన్ని పొడిగించగలిగాది. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మన జీవితంలో కూడా ఎన్నో పర్యాయాలు చేదైనటువంటి అనుభవాన్ని మనము ఎదుర్కొన్నాము. అయితే మన దేవాతి దేవుడు మనకు ఒక జీవవృక్షములాగా ఆయన మన జీవితానికి సంరక్షకుడుగా ఉండుటను బట్టి మన యొక్క జీవితం ఈ రోజు వరకు కూడా సవ్యంగా సాగటానికి దేవుడు కృపను మీరు చూపించగలిగాడు. ఈ రోజుల్లో అనేక మంది యేసుక్రీస్తు ప్రభువుని ఎరుగనే వారై ఉండినను అనేక మంది ఈ రోజున వారి జీవితంలో దేవుని నుండి పొందవలసినటువంటి మేలును పొందుకోలేక ఎంతోమంది ఇంకను చేదైనటువంటి అనుభవాలతోనే సాగిపోతూ ఉంటున్నారు. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా,
మన దేవుడు ప్రతి విధమైనటువంటి గాయాన్ని కట్టి స్వస్థత ఇచ్చేటువంటి దేవుడై ఉంటున్నాడు. బైబిల్ చెబుతుంది కదా, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ రోగములన్నిటిని కూడా కుదుర్చువాడు. కీర్తన 103:3. ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించగలిగాడని దైవవాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. అంతేకాదు, బెథెస్దా కోనేటి యొద్ద 38 ఏండ్ల నుండి పడి ఉన్న వ్యాధిగ్రస్తుని మీద ప్రభు దృష్టి పడగలిగాది. నీవు స్వస్థపరచబడు గోరుచున్నావా అని అడగడం కూడా మనం చూస్తున్నాం. నిజమే, మన దేవుడు స్వస్థపరచువాడు. ఆయన మనకు సంపూర్ణమైన క్షేమమును దయచేసి నడిపించినటువంటి దేవుడై ఉంటున్నాడు. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ రోజున దేవునిని ఎరిగి ఉన్నటువంటి మనం ఎన్నో మేళ్ళు దేవుని నుండి పొందుతున్నాము. అయితే ఆయనను ఎరుగని వారు ఎంతోమంది ఉండి ఈరోజు ఆయన మేలును పొందలేనిటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. మన యొక్క జీవితం ఇహమందు ఎంతకాలం ఉండగలుగుతుందో మనకు తెలియదు. కానీ ఉన్నంతకాలము మన యొక్క దేవాతి దేవుడు మనకొక చక్కని జీవవృక్షంలాగా ఉంటున్నాడు. కాబట్టి ఆయనే మన జీవితాన్ని అన్ని విధములు కూడా నడిపించి మనలను కాపాడునటువంటి దేవుడై ఉంటున్నాడు. ప్రార్థన. మంచి యేసయ్య, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు. దేవా, మీ యొక్క మహా గొప్ప కృపను బట్టి నేటి వరకు మా యొక్క జీవితాలలో ఎన్నో చేదైనటువంటివి ఎదురు కాగలిగాయి. అయినను దాన్ని మధురముగా మీరు మార్చగలిగి మా జీవితాన్ని సంతోషదాయకంగా మీరు ఈరోజు వరకు నడిపించుకుంటూ వచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా యొక్క జీవితంలో ప్రథమముగా మీరు ఉంటూ మీరే తండ్రి మమ్ములను అన్ని విధములు కూడా తండ్రి మీ యొక్క కృపలో జ్ఞాపకముంచుకొని క్షేమస్థితిలో మమ్మల్ని నడిపించుకొనమని, మీ నిత్య కృప ప్రసన్నత మా ఎడల మీరు చూపమని యేసయ్య దివ్య నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.